మీరు రావద్దా నువ్వే పోతారా ఇంటికి దిగుదాం. కొంచెం ఇవ్వండి. అది ఎందులో వెళ్ళాలి. సరే సరే సరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సార్ ఇంట్లో చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై బోలో హనుమాన్ కి. జై బోలో హనుమాన్ కి, హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్, శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి. Bye.
సీతమ్మను చూడబోయే లంకలోకి పోయి వద్దమా రామయ్య సీతమ్మను తీసుకొద్దమా 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 యాడ దగ్గర ఇస్తారు అంత ఊకే వాళ్ళే వస్తారు ముందుకి కమిటీ అవును జెండా చేతిల పట్టు
మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీదేవుడు ఓ రామా రఘురామా కదిరావయ్య కళ్యాణ రామా మనువు కోరది సీతమ్మ బడిద 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 చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట కరువాల ఈ పంట ప్రజా కన్నుల పంట
దగ్గర రాని శ్రీవాడు ఏయ్, అందరూ ఎడమ ఉన్నారు కదా. కొంచెం పంచబెట్టి కట్టండి దూరం దూరం అది లేదు కొంచెం దూరం దూరం దీని వరకు రాని. ఆకున్నదే జర ఎక్కువ పెట్టండి. యాడ ఫోటోలు మీద పెంచింది కాదు. 50 గ్రాములు పెట్టి. కొంచెం దూరం పెట్టండి ఆయన అందరు తీస్తున్నారు, ఆయన రోల్ తీయట్లేరు. దాన్ని పురస్కరించుకొని ఇప్పుడే మనం విగ్రహాలు ఉత్సవ విగ్రహాలను రామేశ్వర టెంపుల్ ఉల్కాసం ఉందా అదేవిధంగా గొల్లపాటి పెట్టడం జరుగుతుంది. తర్వాత ఉడిపియ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి భక్తులందరూ సకాలం తదనంతరం వడి బియ్యం కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి భక్తులు సకాలంలో మండపం వద్దకు విచ్చేసి కళ్యాణాన్ని వీక్షించవలసిందిగా న్యూ స్నేహానగర్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని ఎవరైనా ఇంకా వచ్చే వాళ్ళుంటే భక్త మహాశయులు స్నేహనగర్ కాలనీలో తలంబ్రాలు కలిపే కార్యక్రమం నడుస్తుంది. అది అయిపోయినాక మళ్ళీ ఇబ్బంది పడకూడదండి. తమ తమ ఇంటి నుంచి ఇచ్చిన తలంబ్రాలని శ్రీవారి కళ్యాణానికి ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. కాలనీ వాసులందరూ తలంబ్రాలు కలిపే కార్యక్రమం ప్రారంభమైంది కావున భక్త మహాశయులు గమనించగలరు. అందరూ విధిగా టైం ప్రకారం వచ్చి తమ తలంబ్రాలని స్వామివారికి అర్పించవలసిందిగా కోరుతున్నాను. మరొకసారి విజ్ఞప్తి, తలంబ్రాలు కలిపేవలసిందిగా కోరుతున్నాను. కళ్యాణ మహోత్సవం టైం దగ్గర పడుతుంది కావున అందరూ స్టేజ్ వద్దకు రాగలరు. అదేవిధంగా తలంబరాలు కలిపే కార్యక్రమం ప్రారంభమైంది కావున భక్త మహాశయులు గమనించగలరు. ఇంకా ఎవరైనా తలంబరాలు స్వామివారికి సమర్పించేవారు తొందరగా స్టేజ్ వద్దకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా స్వామివారి కళ్యాణం మీద కూర్చునే దంపతులు 5 నిమిషాలలో స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. జరగాల మేడం, జరగండి. అందరికి వస్తుంది, తొందరపడద్దు ప్లీజ్. దయచేసి ఒకరి మీద ఒకరు పడి చూసుకోకండి. అదేం చేస్తారా 500 రూపాయలు చేయను. అరే పీట లేకపోనా, పీట అది నాగమణి పైకి వెళ్ళినవా
ఎక్కడ వాళ్ళు ఇంకేమయ్యా మేడం కొద్ది జరగండి మేడం వీడియో చూడండి ఒకసారి అందరూ చూడండి అందరూ చూడండి నవరాత్రమ్మ న్యూ శ్రీనగర్ కాలనీ వాస్తవులందరికీ మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మీద మీద పడకండి జరా ఇంకో స్టేజ్ మీద తీసుకురావడం, ఆ తదుపరి తలంబ్రాలను కలిపేటి కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతున్నది. ఆ తదుపరి ఉపాధ్యక్షులైనటువంటి గండు వీరబాబు గారికి, ఇరుగు యాదగిరి గారికి, కూరపాటి రవీందర్ గారికి, లంకపాక ప్రవీణ్ కుమార్ గారికి, ధరావత్ రవీందర్ నాయక్ గారికి, గుణగంటి నరసింహరావు గారికి, భోగా రమేష్ గారికి, అదేవిధంగా కార్యదర్శి మురిగాల ఆనంద్ గౌడ్ గారికి, గుండాల సతీష్ గారికి, కోడేటి హనుమంత్ గారికి, తాళ్లపాక సాలయ్య గారికి, నామా గోపాల్ గారికి, మానేపల్లి రమేష్ గారికి, ఆంగో రామ్ సింగ్ గారికి, అదేవిధంగా రమేష్ గారికి, రాగిరి మల్లేష్ గారికి, అదేవిధంగా గౌరవ సలహాదారు మలయ్య గారికి, కేకేఎం సుభాష్ గారికి, బాలాజీ గారికి, అదేవిధంగా పెద్దకోట విజయ ప్రతాప్ గారికి, ఎరగా లింగయ్య గారికి, ఉప్పపల్లి బాలయ్య గారికి, అదేవిధంగా పురుషు పుల్లయ్య గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇంకా తలంబ్రాలు తీసుకురాని వాళ్ళు ఉంటే మహిళలు భక్తులు త్వరగా రావాల్సిన కోరుతున్నాం. తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమం కొనసాగుతున్నది. కార్యక్రమాన్ని అయ్యగారు సతీష్ శర్మ గారిని కొనసాగించాల్సిందిగా వారికి హ్యాండ్ అవుట్. కళ్యాణానికి కూర్చున్నటువంటి దంపతులు స్టేజ్ వద్దకు రావాలి దయచేసి. కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఆధ్వర్యంలో కాలనీలో ఈరోజు జరగబోతున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం మరికొద్ది సేపట్లో కళ్యాణం ప్రారంభం కాబోతుంది. కాబట్టి భక్తులందరూ వీలైనంత త్వరగా రోడ్ నెంబర్ 5లో గల మట్టున కాలనీలో మొట్టమొదటిసారిగా కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగబోతుంది. దీనికి సంబంధించి గత నెల రోజులుగా కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో బయలుదేరడం జరిగింది. కాలనీ వాసులందరూ త్వరగా
ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలని చేసినటువంటి మన కౌన్సిలర్ రాణి సాయి కిరణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. మన అధ్యక్షుల వారికి, ప్రధాన కార్యదర్శికి, మన మణిపాల్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఇటు కార్యక్రమం కన్నుల పండుగగా చాలా ఘనంగా నిర్వహించుకోవటం మన స్నేహనగర్ కాలనీ యొక్క ప్రాముఖ్యత ఇదే. ఈ ఆనవాయితీని ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జరపాలని ఆకాంక్షిస్తూ మెటలు ఇప్పుడే రావడం జరిగింది. మరికొద్దిసేపట్లో కళ్యాణం అనే దంపతులు త్వరగా రాగలని మనం చేస్తున్నాం. అదేవిధంగా మండపం రావాల్సిందిగా అందరికీ పేరు పేరు ఆహ్వానం పోతున్నాం. కళ్యాణ మహోత్సవానికి సంబంధించి గత నెల రోజులుగా విగ్రహాలు తీసుకురావడం దగ్గర నుంచి ఈరోజు కళ్యాణం జరిగేదాకా కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు తీవ్రంగా శ్రమించడం జరిగింది. వారందరి కృషి ఫలితంగా మరికొద్దిసేపట్లో మనం ఘనంగా కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించబోతున్నాం. స్నేహనగర్ కాలనీలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న కార్యక్రమం ఇంత ఘనంగా సైడ్ ఈనాటి కళ్యాణ మహోత్సవంలో 6 జంటలు కళ్యాణ మహోత్సవం కూర్చోవడం జరిగింది. కాలనీ అధ్యక్షుడు కుప్పాల జై శ్రీరామ్. ఎందుకట్లా అయిపోయిన తర్వాత అన్నదానం కూడా ఉన్నట గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏందో తర్వాత పెడతారో లేదన్నట్టు మాట్లాడుతున్నాం గట్టిగా. ఎట్లా పక్క వార్డు, పక్క ఊరు, పక్క ఏమంటారు రోడ్డు అవతలకి వినపడాలి గట్టిగా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ. ఏమవుతుంది కానీ సారీ. నమస్కారం చేసుకోండి. బనీళ్ళు తీసేయండి అయ్యా, బనీళ్ళు తీసేయాలి దయచేసి. కంపల్సరీ కంపల్సరీ. మంచిదేగా. ఆనుకూల్యతావలధరుతూ శ్రీగణభ్యో నమః. హరి ఓం. గణానాన్వా గణపతి గంభవామహే కవిం కవీనాభో వస్త్రవస్తమో జైశ్వరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశ్వన్వన్నో దివసేధాద్రో శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీమతి శ్రీనాభవిత్రీయవతో శ్రీ మహాసరస్వత్యే నమః. గురుబ్రహ్మ శ్రీగణభ్యో నమః. హరి ఓం. అందరూ కూడా మీ యొక్క ఇష్టదైవమైనటువంటి, మీ ఇంటి దైవమైనటువంటి స్వామివారి యొక్క స్మరణ, ఆయన పేరు ఒకసారి తలుచుకోండి. ఆ పట్టుకున్నటువంటి అక్షతలు ఆ గణపతి దగ్గర 5 సార్లు వేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, సజీవృందాభ్యాం నమః, అరుణదేవసితాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో బంధుజనేభ్యో. అన్నయ్య గారు అక్కడ బట్టల వెనక కట్టించేసి వచ్చాను. ఒక 5 నిమిషాల్లో అక్కడ మండపం వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మళ్ళీ మీరు కళ్యాణం ముందు మండపం రెడీ చేసుకొని డైరెక్ట్ మొదలు పెట్టేయండి అందరూ.
2 అక్షతలు, ఒక పువ్వు పట్టుకోండి. కుడి చేతిలో అక్షతలు పట్టుకోవాలి, అది ఎడ చేతిలో పెట్టుకోవాలి, కుడి కాళ్ళ తోడ మీద పెట్టుకోవాలి. అది అట్లా. ఓం నమః పౌర్మహాస్వామి హంసపూర్వ అనుగ్రహ ప్రసాదించిన యువత ఏతంది అనుగ్రహ ప్రసాదించం మమ అనుకోండి అందరూ కూడా. ఉపాధి ద్వారా శ్రీ పరమేశ్వరుడు పరమేశ్వరుడు చెప్తాం శుభ్రమణ ప్రార్థన శ్వేతరాహకల్పే వైవసుమరే కలిగే భారత యాగానామదేశ పుష్పానామదేశ సహగుణ మధ్య నమదేశ గుణ మధ్య మహారుషి గోత్రోద్భవత్య నేను ఇందాక అదే శ్రీముఖ బ్రహ్మర్షి గోత్రభోజ వీరాచార్య నమదేశ విజయలక్ష్మి నమదేశ హర్షిత నమదేశ హర్షవర్ధ నమదేశ సహకుటుంబస్య యజమానస్య వీధి మంటప దేవత సీతారామచంద్ర స్వామి దేవత కళ్యాణ మమ కుమారస్య పుత్రికస్య ఉన్నత విద్య స్థిర ఉద్యోగ శీఘ్రమేవ కళ్యాణ యోగ్యత అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధ్యర్థం మమ యజమానస్య స్నేహపూర్వక బంధుపూర్వక బాంధవ్యపూర్వక రాగద్వేష స్నేహనగర్ అభివృద్ధి కమిటీ పక్షాన స్వాగతం సుస్వాగతం. విష్ణు మమ యజమానభి వృత్త్యర్థం సీతారామచంద్ర స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం కళ్యాణ మహోత్సవ మహాగణపతి స్వామినః పూజాంచ కరిష్యే. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. మన యొక్క బజార్లో మన యొక్క వీధిలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి గారి అసలు శ్రీరామను రోజు కళ్యాణం చేయొచ్చావా లేదా ఆయన పుట్టినరోజు ఎప్పుడు అనేది తెలియకుండా మనము అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికంటే కూడా తర్వాత వివరం చెప్పడం జరుగుతుంది. అన్నిటి గురించి అందరూ కూడా శ్రద్ధగా గణపతి పూజ పుణ్యాహవాచనం రక్షాబంధన అయ్యేంత వరకు శ్రద్ధగా వింటూ ఉండండి. ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత దాని గురించి మీ అందరు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతోటి వివరాన్ని చెప్పడం జరుగుతుంది అన్నమాట. నమస్కారం చేసుకొని అందరూ కూడా కింద ఉన్న వాళ్ళ పైన ఉన్న వాళ్ళందరూ కూడా దండం పెట్టుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికలు చెప్పుకోండి స్వామివారికి ఏమైనా. ఆ అక్షతలు పూలు గడప దగ్గర వేయడమా విశ్వకంఠ హరితోషమాతృత మూలాదృత బ్రహ్మాంతి మాతృగణాకృత ముఖ్యోదయ రాత్రిపై విభా సుందర చర్వేద సమోదర అంగాచార్య జాతృపై శాంభోజమాతృత. దయచేసి మగవాళ్ళు దయచేసి సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తూ కొంతమంది లేడీస్ నిలబడ్డారు. కుర్చీలు ఖాళీ చేసి దయచేసి లేడీస్ కి అవకాశం. అయ్యా ఆ గ్లాస్ తీసుకోండి. మీ ముందున్న గ్లాసు కొద్దిగా పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టండి. నిర్వాహక కమిటీ కావాలి చెప్దాం చెప్పండి. ఓం స్వామిన దానికి పసుపు పూయండి, కుంకుమ బొట్టు పెట్టండి. అదేవిధంగా దాంట్లో ఒక పువ్వు వేయండి, 2 నక్షత్రాలు వేయండి. ఓం అంబగల మాదయ్య కలచపకంద పుష్పాకేవర్ధ దాని మీద చేపెట్టండి అమ్మ దంపతులు. మొదటగా ఉండరికాక్ష సభాభ్యాంధ్ర ఉండరికాక్ష 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 నమస్కారం చేసుకోండి. తమలపాకు తీసుకొని లేదా దాంట్లో ఉన్నటువంటి గ్లాసులో నాకు తీసుకొని ఆ గణపతి మీద ఇలా పట్టుకోండమ్మా, ఇలా గొడుగులాగా పట్టుకో. గురు మన భజంత్రి ఒకసారి మోగించి ఆపునానా. అక్షతలు స్వామి దగ్గర 3 సార్లు వేసి నమస్కారం చేసుకోండి.
అక్షతారోపణ దేవతాభ్యో నమో నమః అవాహిత దేవతాభ్యో నమో నమః ఉషధరి వామద్రాదు స్మారక నమః పూయే సక్షామి జన్మ అబోధన రాజనః తదా దంగద్వైర్ నమః తదా శుద్ధోదక స్థానం సమర్పయామి గణికః పంపోదర చవిడా విట్ట రాజోగణాధిపః ప్రమకేంద్ర గణాధ్యక్ష పాలక దుర్గో విధానః సంగ్రామ సర్వకార్యే విఘ్న ససనియాయదే ఆగోద్భాజాయ విద్మహే వక్రతుండాయ దేవి తన్నోదందే ప్రచోదయాదు అక్షతల గణేశ నమస్కారం సర్వవిధ రుజాభుజార భుజాంజ పుష్పాక్షతాం సమర్పయామి. 2 అక్షతలో చేతిలో ఒక నీళ్లు వేసుకొని కింద వదిలేసేయండి. యశస్ మృజాజన భవ్యాద ఉపజాగిరాజో తోనో సంపూర్ణ దామ్యాదే సత్యో వందే ప్రవర్చుదో. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం. అక్కడ పువ్వు ఒకటి తీసి మీ ఆవిడికి ఇవ్వండి. సహస్ర పరమాది శతమూలాది దాంకుర సర్వగోవర్ధమయ పాపం దూర్వాదు స్వప్ననాథనే కాన్నాత్ కాన్నాత్ పరహంతే పరు చెప్పరే. ఆ పువ్వుని శిరస్సులో ధరించడమ్మా. తదహానాములు ఇచ్చేద్దాం. 2వ చేయగడు ముందుకి స్వామినాథం పూర్వగ్రమాగడం వెంచనాములు ఇచ్చేద్దాం. తదహాదంగ పేరు పరమ గంధాపాందు శివాపస్సందు సౌమనస్యమస్తు సౌమనస్యమస్తు. ఇక్కడ అలా ఇక్కడ పెట్టుకోండి. అక్షతలు తాకండి. అక్షతాంజారిష్టజ అస్తు. అక్షతలు అంటే ఇవి తాకాలి. అది అట్లా మళ్ళీ పెట్టండి. శివాపస్సందు సౌమనస్యమస్తు. నేను చెప్పింది నాలుగు మీరు అంతేగా. తర్వాత ఉదయస్తూ హృదయమే కదా. అక్షతంజారిష్టజాస్తు. అక్షతలు తాకండి. ఇప్పుడు మళ్ళీ 2 అక్షతలు పట్టుకోండి. తదహాదంగ పేరు పరమ తదహాదంగ పేరు పరమ స్వామిన అందద్వారం. అక్షతలు ఆ గ్లాసులు వేసి దండం పెట్టుకోండియా. తదహాదంగ పేరు పరమ అందద్వారం దిశాంగ్రహిణి ఈశ్వరికం సర్వభూతానం. దక్షిణాయాం ఇటువైపు తెల్లండి. దక్షిణం ఈశాన్యం మూలకి తెల్లండి. మళ్ళీ ఈశాన్యం అరిష్టాను జన్మస్తు యత్పాపం తద్భవతి. తదాహదంగ పేరు పరమ సంవేద వేద కర్మక్రియారంభ ఆశీషేషు దేవతానుగ్రహ ప్రసాద శుద్ధిరస్తు. నమస్కారం చేసుకోండియా. తదాహదంగ పేరు పరమ 2 అక్షతలు పట్టుకోండి. మళ్ళీ తదాహదంగ పేరు పరమ స్వామిన సంపూర్ణ అనుగ్రహ ప్రసాద శుద్ధిరస్తు. చెప్పండి. ఓం స్వస్తి భవంత బ్రువంతు. మగవాళ్ళ ఆడవాళ్ళ అక్షతలు కూడా మీ చేతిలో తీసుకొని తదాహదంగ పేరు పరమ స్వామిన సంపూర్ణ అనుగ్రహ ప్రసాద శుద్ధి. ప్రధానమైనటువంటిది మొట్టమొదటిదైనటువంటిది ఆది పూజ్యో గణాధిప. అంటే ధర్మ కార్యక్రమానికి కానివ్వండి, మనకి కంకణాలు అనేటువంటివి మీ అందరికీ చూపించడం జరుగుతుంది. అందరూ కూడా 2 చేతులు చేతికి కంకణాన్ని ధరించండి. వివాహం కానటువంటి వారు
ఎవరైనా సరే కుడి చేతికి ధరించవచ్చమ్మా, ఎటువంటి తప్పు లేదు. దానికి వివరం కూడా తర్వాత చెప్తాం. మీకు నేను అర్థమైందా? మనిషికి ఒక్కటే ఇవ్వండి. ఈ రోజు కంకణం కట్టుకున్నటువంటి వారు ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు 24 గంటల వరకు కింద పడుకోవాల్సిందే. ఎటువంటి అపరాధమైనటువంటి భోజనాన్ని స్వీకరించరాదు, అపరాధమైనటువంటి ద్రవ్యాన్ని స్వీకరించరాదు. అంటే మధుమాంస పక్షాదులు అంటారన్నమాట. అది అటువంటివి ఏమీ కూడా స్వీకరించకూడదు. ఆ కంకణం జాగ్రత్త, ఎందుకంటే మీకు రక్షణ ఇచ్చాడు. అయ్యా మీ మగవాళ్ళు ఆడవాళ్ళ నక్షత్రం మీ మగవాళ్ళకి ఇచ్చేయండి. ఇక్కడ ఉన్నవాళ్ళు, స్టేజ్ మీద ఉన్నవాళ్ళు మేడం కానివ్వాలి. కూర్చోండి మేడం. అక్షత్రం మీ ఆయనకి ఇచ్చేయండి. ఇచ్చారా? మీ ఆయన కాళ్ళకి దండం పెట్టానమ్మా. ఏమండి మీ ఆయన కాళ్ళకి దండం పెట్టాలి అందరూ. కాలేజీకు ఖచ్చితం, అది కంపల్సరీ. కాళ్ళు తిప్పాలి, అక్షతలు వేయండి. నేను చెప్పేది మళ్ళీ వేయాలి. టీచర్ అట్లే ఉండదు. మంత్రాలు వేసినప్పుడు మీకు దండం పెట్టనే ఉండాలి. రైట్, వదిలేండి. ఆడవాళ్ళ చేతిలో ఒక నీళ్ళు వేసుకోండి. ఈ మూడిట్లలో మూడవది ఏంటి? ఆచంద్రార్కం మమ వంశాభివృద్ధి రస్తు. సూర్య చంద్రులు ఉన్నంతకాలం కూడా మా వంశ భర్తకి భార్య నమస్కరించడం వల్ల 3 ఉపయోగాలు భర్తకే ఉంటాయి. ఒక ఉపయోగం పాప ఆడవాళ్ళకి. అక్కడ కూడా అంతే. మరి మంత్రం వేదం చెప్పినటువంటిది అది. మీరేదో నేనేదో ఇంకొక రాసుకున్నటువంటివి కాబట్టి కూడా వేదక్రమంలో చెప్పబడినటువంటివి మాత్రం ఇవన్నీ కూడా అనమాట. ఇప్పుడు స్వామివారికి మనం అందరం కూడా కంకణ బద్దులై ఉన్నానట. అయ్యా నీ కళ్యాణం చేయడం కొరకై నీకు కంకణాన్ని కట్టి నీ కళ్యాణం బాధ్యతలు పూర్తయ్యేంత వరకు మేము కూడా కంకణదారులు అయ్యామయ్యా అని ఈ కంకణం కట్టుకోవడం యొక్క పరమార్థం అనమాట. అమ్మాయి దర్భాలు మాత్రమే లేవండి. 1 by 1. నమోస్తనందాయ సహస్రమూర్తాయ సహస్రపాదాక్ష సహస్రనామ్నే ప్రజాచుదే సహస్రకోటి యుగధారిణే నమః. స్వామినాథం సహస్రకోటి యుగధారిణే నమో నమః. స్వామినాథం పూర్ణానుగ్రహ ప్రదాచరణ యువత యదదివ్య అనుగ్రహ ప్రదాయిత నమః. స్వామినాథం పూర్ణానుగ్రహ ప్రదాచరణ నమోస్తనందాయ సహస్రమూర్తాయ సహస్రపాదాక్ష ద్రోఢభావే సహ కొట్టుకు పోయి పంచ తడిపోతుంది. నమోస్తనందాయ సహస్రమూర్తాయ సహస్రపాదాక్ష ద్రోఢభావే. వెళ్ళి రెడీ చేయించు, వెళ్ళి రెడీ చేయించు. స్వామినాథ సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణామల విద్యాదేవత ఏదది వ్యానుగ్రహ ప్రదాచర్థం తథా సంగద్వేర్ నమః. స్వామినాథ సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణామల విద్యాదేవతాం నమః. తదంగదేవ నమః. యజ్ఞోపవేదం పరమం పవిత్రం యాపదరస్తోషంపురస్తాదు ఆయుషం కిరం ప్రథమం చ శుభ్రయజ్ఞోపవేదం బలమ సోజః యజ్ఞోపవేదార్థం అక్షరాం సమర్పయామి. తందద్వారాంధ్ర దృశ్యాం చపష్టాంగరిహిణి ఈశ్వరిగం దరోపదానందాం యకుద్రి శ్రీగంధాన్ని కూర్చో నాకు చేతికి శోభాం పుష్పమేదః పుష్పవాం ప్రశమనుతే చంద్రమాభాం పుష్పం పుష్పవాం ప్రశమనుతే పుష్పార్థం పుష్పాలికాం సమర్పయామి. నగరోత్తులు వెలిగించడమ్మ. పుష్పార్థం పుష్పమాలికాం సమర్పయామి. సీతారామచంద్ర స్వామి లక్ష్మణ ఆంజనేయ స్వామి దేవతా సంపూర్ణ కృపాకటాక్ష
రామచంద్ర స్వామికి అని చెప్పాలి. సీతమ్మవారు అట్లా వస్తుంది. అప్పుడే కన్యాదానం చేస్తేనే కదా ఆవిడ వచ్చేది. మరి కన్యాదానం చేయకుండా ఆవిడ ఎమ్మడే సీతారామచంద్ర స్వామి దానం చేస్తున్నాడు, ఇంకో సీతమ్మవారు చేస్తారా? కళ్యాణ మండపంలో రామచంద్ర స్వామి వారికి విశేషంగా మనం ఏం చేస్తున్నాం? సీతామ్మవారిని కన్యాదానం చేస్తున్నాం. ఇప్పుడు ఈ కన్యాదానంలో మనం విశేషాన్ని చేయండి. కమిటీ వారికి ఎవరన్నా నిలబడే వాళ్ళట నిలబడి అక్కడ ఫాస్ట్గా అధ్యక్షులు వారు కూర్చున్నారు. ఇక్కడ లేవద్దు, అట్లా లేవకూడదు, అట్లా బలేవాడు కూర్చో దండం పెట్టుకోండి, కూర్చొని దండం పెట్టుకోరి, అట్లా లేవకూడదు, అట్లా కూర్చొని దండం పెట్టుకోరి. తండ్రి బాధ్యత ఎట్లా అధ్యక్షుడు రైటా? ఓకే రైట్. కౌన్సిలర్ గారు ఇటు చూడండి. సో అందరూ నమస్కారం చేయండి. ఫోటోకి వెళ్ళి చూసినట్టు కాకుండా ఆ దండం పెడితే బాగుండేది. అది సీతారామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి. చేతులు పైకి లేపండి అందరూ గట్టిగా. సీతారామచంద్ర భగవానికి. చేతులు పైకి రాక. సీతారామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి. అదే రామచంద్ర వారి మీద ఉన్న ప్రేమ జనాలందరికీ కూడా ఆ మాత్రం ఉండాలి ప్రేమ. ఇప్పుడు కన్యాదానం తదుపరి జీలకర్ర బెల్లం ముహూర్తం అనమాట. మరి ఈ కన్యాదానం అమ్మాయి వాళ్ళు ఎవరు తీసుకుంటారో అటు తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే పాపం వీళ్ళిద్దరు ఎవరు అడగలేకపోతున్నారు. మరి మీరు ఏమి ఇస్తారనేది చెప్పాలి. ఇక ఏమన్నారు మీరు ఇప్పుడు? రామచంద్ర భగవానికి సీతారామ అమ్మవారి యొక్క శాఖేండయ్య అంటే అమ్మవారు కూడా యజుశాఖలోనే ఉందట. కృష్ణ యజుర్వ ఇంటికి వచ్చిపోవాలని ఈ వడిబియ్యం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఈ ఆచారాలన్నీ కూడా మనం సాంప్రదాయంగా పెట్టుకున్నటువంటి ఆచారాలు. వ్యవహార పరంగా కానివ్వండి, శాస్త్రపరమైనటువంటి ఆచారాలు ఎక్కడ కూడా వడిబియ్యం కానీ, అమ్మవారికి వడిబియ్యం పోయడం, దేవుడికి వడిబియ్యం పోయడం ఇట్లాంటివి ఎక్కడ లేవు. కానీ ధర్మం ఏంటయ్యా అంటే ఆ అమ్మవారిని కూడా మనం మన యొక్క ఇంటి ఆడపిల్లగా భావిస్తున్నాం కాబట్టి మన ఇంటి ఆడపిల్లకి వడిబియ్యం పోసి ఏ విధంగా అయితే పంపిస్తామో అమ్మవారికి కూడా అదే విధంగా వడిబియ్యాన్ని పోసి పంపాలట. అందుకే చూడండి, మీరు ఇప్పుడు ఎవరు వాస్తవం కూడా చెప్తే వినట్లేరు కానీ సుముహూర్తం టయానికి జీలుకర్ర బెల్లం అనేది ఖచ్చితంగా కళ్యాణంలో పెట్టాలి. ముహూర్తం పెట్టుకునేది దానికి మనం 10:48, 11:40, 12:40 ఏదైతే పెట్టుకుంటామో ఆ ముహూర్తం పెట్టుకునేది దానికి మనం. ఆ ముహూర్తంలో తిథి, ముహూర్తం, లగ్నం, నక్షత్రం, యోగం, కరణం ఈ 5 ఉంటాయి. ఈ 5 చూసి ద్వితీయ చతుర్థాస్తమాత్వాదిశస్థానాన్ని కూడా శూన్యంగా ఉన్నప్పుడు మనం ఆ ముహూర్తాన్ని పెట్టుకోవడం జరుగుతుందట. అందుకనే ఆ లగ్న ముహూర్తానికి అంత ప్రతిఫలం ఉంటుందట. అయితే ఈ తిథి ముహూర్తకరణ లగ్నం ఏదైతే ఉంటుందో దీని యొక్క ఆధారంగా మనం వివాహాన్ని చేసుకోవడం. మరి కొంతమంది ముహూర్తాలు వెళ్తారు, లేకుండా పెళ్లి చేసుకుంటారు కదా, మరి అట్లా చేసుకుంటారు కదా. 15 రోజులు తేడా వస్తుంది. తర్వాత ఇంకో 15 రోజులు ఉంటుంది. కార్తీక మాసం అయిపోతుంది. ఎందుకయ్యా అంటే
ఏదైతే ఉంటుందో ఆ గణంలో 10 నిమిషాలు తగ్గించుకుంటూ వెళ్తారు. రాజమండ్రి అటువైపు వెళ్ళే కొద్దీ 10 నిమిషాలు పెరుగుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది. మరి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చినందువల్ల 13 నెలలు వస్తాయా మనకి? రావు, 12 నెలలే ఉంటాయి. కానీ ఏం జరుగుతుందయ్యా అంటే 20 మీకు తోచినంత ఇవ్వచ్చమ్మా. ఎవరైనా సరే కన్యాదానంలో కట్నాలు అనేటువంటి తర్వాత తీసుకుంటాం. కన్యాదానానికి సంబంధించినటువంటిది మాత్రమే. అర్థమైందా? ఇది భగవంతుడికి అయ్యగారికి వచ్చేటువంటిది. అందులో ఎటువంటి మన సంపత్తుడు చూడక నమస్కారం చేసుకోండమ్మా. చెప్పండి. కన్యాం కన్యాం కనక సంపన్నాం కనక భరణైర్య సాద్గుణ్యత సత్ఫలిత. ఎవరు చెప్పట్లేదు మీరు, ఇక్కడ దాకా వినపడట్లేదు నాకు. సత్ఫలిత అనుగ్రహ ప్రసాద Gracias.
అట్లా నుంచి రండి. కూర్చున్నటువంటి దంపతులకి ఇప్పుడు మంగళహారతి అయిపోగానే నేను తీర్థం ఇచ్చేసి వెళ్తానమ్మా, కాలాతీతం అవుతుంది. తర్వాత కూర్చున్న దంపతులు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మీరందరూ కూడా సింగిల్గా లేదా దంపతులు ఉంటే దంపతులు వచ్చి ఇక్కడ అమ్మవారికి తోమడు వాళ్ళకు కూడా తెలుసు. పానకం కూడా అమ్మా, శ్రీకాంత్ గారు చెప్పారు పానకం కూడా పోస్తారట అక్కడ, అర్థమైందా? మంగళహారతి పట్టుకోండమ్మా, ఆడవాళ్ళు మంగళహారతి పట్టుకోండి. మీరు అద్దిన తర్వాత మీరు ఆరుతండి స్వామివారికి. సాయి గారి దంపతులు, సాయి గారు, కావ్య గారు వేషం చూడండి. ఓకే, ఆ కళ్యాణమే కూర్చున్న వాళ్ళు మీరు అద్దుకోండి, అది మీరు అద్దుకోండి. అది తీసుకుంటా అంటున్నా. ఒకేసారి అన్న కలిసా దిగిన తర్వాత ఎక్కమని చెప్పు. దిగిన తర్వాత ఎక్కండి, కొందరు దిగనియండి, కొందరు ఆగండి.
योग ओम ओम वानरनेता ओम नमो नमः विविधाता राम लक्ष्मणाचार्येगा जय जय हनुमान की वै वै मुरालन की लगेगा जय 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 हनुमान की బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నీవేలే చూసిరా బాబులు దూరని కాలవైలోన అమ్మాను పెట్టినారా సీతమ్మాను పెట్టినారా బాబులు దూరని కాలవైలోన అడవిలోన అమ్మాను పెట్టినారా సీతమ్మాను పెట్టినారా శ్రీరామదండుగలేనా రామదండుగ పోయి వద్దమా
వాళ్ళు ఉన్నారు. అలా జర లేట్ అవుతుంది. 8 అయింది, ఇంకా 3 బజార్లు ఉన్నాయి. ఫోటో దిగిరి పల్లకి మీద రాజేంద్రన్న, నువ్వు ఇట్లా రారా మరి శ్రీకాంత్కి. అక్కడ అవుతానా? రైట్ రా బుజ్జి, అదే ఎవరైనా పడుకోనా? రవాణా మంచి పడుకో. అంటే కట్టెక్కి లోపల
మీ సారే ఎత్తింది అక్కడ ఏం కాదులే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, అక్కడ నిలబడండి. జై శ్రీరామ్, పోయి ఆ టీచర్ అసలు తీసుకోబోరిగా వస్తుంది దిగ వస్తుంది. జై అన్న రావేదనా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్, జై 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 శ్రీరామ్.
నిలవడం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రండి ఇక. అక్కడ లైట్ కాడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. కొబ్బరికాయ రాయి నువ్వు. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై కొబ్బరికాయ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ స్కూల్ మీద దెబ్బ తగులుతుంది. పూలవాన రమేష్ అనేది. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఫోటో నేను కొద్దిగా కొద్దిగా అంతే ఆగు ఫోటో కానీ ఆగు అందుకే రాగు మళ్ళా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పైకి కూడా పెట్టు ఇంకా చెప్పడం జై శ్రీరామ్ రాలే యాదగిరి సార్ నిండా వచ్చి తీసుకో అయ్యగారు లోపల పెట్టు ఊదుబత్తీలు తీసి అడ్డు పెట్టు ఎమ్మటే గుర్తు చేద్దరు కొద్దిగా అన్నీ రాదే వచ్చేసారి అధ్యక్షుడు
మళ్ళా